హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి అంటే ఎస్టర్డేనే వచ్చింది నోటిఫికేషన్, బట్ నాకైతే ఇవాళ రీచ్ అవ్వడం వల్ల మేమైతే ఈ రోజు మీకు ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇన్ అనంతపురం, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్. దేనికి సంబంధించినది అంటే ఇది మీకు మెయిన్గా సబ్జెక్ట్ చూసుకోండి. ఎస్కే యూనివర్సిటీ అనంతపురం యూజీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఎన్ఈపి 2020 యూజీ కోర్సెస్ 6th సెమిస్టర్ బీఎస్సీ బీసీఏ ఇంటర్న్షిప్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. 6th సెమిస్టర్లో మీకు బీఎస్సీ బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఓకేనా, ఏం కథ అనేసి కంప్లీట్గా చూసుకుందాం. It is informed to that Higher Education Government of Andhra Pradesh and AP Council of Higher Education has revised the syllabus of non-professional UG programs courses to be in effect from the academic year 2020-2021 as per the NEP 2020. సో మనకి చేంజ్ చేశారు. నార్మల్గా అయితే మీకు సిక్స్ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో 6 సెమిస్టర్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ 6 సెమిస్టర్లో మీకు ప్రాజెక్ట్ కూడా సపరేట్గా ఉంటుండే. బట్ ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేసి సపరేట్గా ఇప్పుడు 6th సెమిస్టర్లో పెట్టారు. ఓన్లీ ఎగ్జామ్స్ అయితే మీకు లేకున్నట్లా చేశారు. సో ఇంటర్న్షిప్ని మీకు కన్సిడర్గా చేస్తున్నారు ఏదైతే ఎగ్జామినేషన్స్ బదులుగా. ఓకేనా, సో దానికి అనుబంధంగా ఇన్ దిస్ కనెక్షన్ ఐఎమ్ బై డైరెక్షన్ టు ఇన్ఫార్మ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ దట్ ఫస్ట్ బ్యాచ్ students who were admitted during the academic year 2020-2021 and now completed in long-term 6 months internship apprenticeship during the entire 6 semester students undergone apprentice internship and project report books have to be submitted to the concerned principals and nodal officers after completion of the internship as per the AP scheme guidelines, and their project reports to be evaluated for 200 marks by the committee consistent of principal, teacher guide, internship examiner and external examiner nominated by the university. సో ఫ్రెండ్స్ మీకు ఇది 200 మార్క్స్కి అయితే మీకు మార్క్స్ అనేది ఉంటుంది అనమాట ఇంటర్న్షిప్కి. సో మీకు ఆ మార్క్స్ అనేవి ఎట్లా పరిగణలోకి ఇస్తారంటే మీకు మెంటారు అండ్ ప్రిన్సిపల్ అంటే మీకు ఎగ్జామినర్ ఉంటారు కదా, వాళ్ళు కోఆర్డినేటరు వీళ్ళందరూ కలిసి మీకు 200కి ఎన్ని వస్తాయి అనేసి వాళ్ళు డిసైడ్ చేస్తారంట. కాకపోతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అండ్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. ఓకేనా, ఫర్దర్ ఐఎమ్ to inform that the final evaluation committee shall consider the following for evaluation. అది ఏ విధంగా ఎవాల్యూషన్ అంటే మీకు 200 మార్క్స్ ఇస్తారు కదా, ఏ విధంగా ఇస్తారు అని అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు. మంత్లీ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద స్టూడెంట్. అంటే ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేస్తుంటారు కదా, ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మంత్లీ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తుంటారు, నేను ఏం చేశాను ఈ మంత్ అనేసి. సో ఆ మంత్లీ రిపోర్ట్స్ని డిపెండ్ చేసుకొని ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ గివెన్ బై ద కంపెనీ, బిజినెస్ అండ్ యూనిట్ ఎంటర్ప్రైజెస్ వేర్ ఆర్ ద స్టూడెంట్ హ్యాస్ అండర్గాన్ ద ట్రైనింగ్. అంటే మీకు కంపెనీ వాళ్ళు రివ్యూ ఇచ్చింటారు మీ మీద. ఓకేనా, ఆ రివ్యూని బేస్ చేసుకొని ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 6 months internship, that is third year 6th semester students of BSc and BCA have to be submitted their project report books on or before 16/5/2024. అంటే మనకి 16వ తేదీ లోపల మీ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కానీ మీరు 16వ తేదీ లోపలే మీ యొక్క కాలేజెస్లో ప్రిన్సిపల్స్కి ఎవరైతే ఉంటారో అండ్ ఎవాల్యూషన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో కన్సర్న్ వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ద ఇంటర్న్షిప్ ఎవాల్యూషన్ కమిటీ కన్సిస్టెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మెంబర్స్. సో మీకు ఆ ఇంటర్న్షిప్వి ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సిన సంబంధించినవి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఎవరైతే అంటే మీ ప్రిన్సిపల్స్కి కానీ అంటే మెంటార్ ఎవరైతే ఉంటారో మెంటార్కి, నెక్స్ట్ ఇంటర్నల్ ఎగ్జామినర్, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అండ్ డేట్స్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఎవాల్యూషన్ ఫ్రమ్. అంటే మీకు అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంట ఎవాల్యూషన్ అనేది 24th నుంచి అయితే ఎవాల్యూషన్ స్టార్ట్ చేస్తారంట. వితౌట్ బ్రేక్ లేకోకున్నట్లా మీకు
3 డేస్ ఉంటుంది సెషన్ అనేది. సో, 3 డేస్ మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆహ్, ఎప్పుడెప్పుడు టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఆ టైమింగ్స్‌లో మీరు అక్కడ పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఇంటర్న్‌షిప్ సబ్మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా ఇన్ కేస్ ఏమన్నా దీంట్లో డౌట్స్ ఉంటే నేను స్లోగా స్క్రోల్ చేస్తాను. పాజ్ చేసి మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్నట్లయితే మీకు చదువుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి? ఏ విధంగా ఉంటుంది? ఏమనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మీరు ఇంటర్న్‌షిప్ ఫీ ఎవరైతే పే చేసుంటారో ఎవాల్యుయేషన్ ఫీ అంటే ఇంటర్న్‌షిప్ ఎవాల్యుయేషన్ ఫీ వాళ్ళు ఒక్కటే కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాబ్సెంట్ పెట్టడం గానీ, లేదంటే తీసుకోకున్నట్లా ఉండడం గానీ జరుగుతుంది. ఓకేనా? సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్న్‌షిప్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటారో అండ్ మీ ప్రాజెక్ట్స్ ఏవైతే చేసుంటారో ఆ ప్రాజెక్ట్ మీద కంప్లీట్‌గా అవగాహన అంటే ఒక ఐడియా అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీకీ క్వెషన్స్ అనేవి అడుగుతారనమాట. ఎవాల్యుయేషన్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ ఎగ్జామినర్స్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎనీవేస్ బాయ్.